మనం ఈవీ ఛార్జింగ్ వర్క్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 months అవుతున్నా ఇంకా వర్క్ మాత్రం గ్రౌండ్ లెవెల్లోనే ఉంది. దానికి రీజన్ అప్రూవల్స్ అండ్ పర్మిషన్స్. థింగ్ ఏంటంటే చార్జర్ ఇన్స్టాలేషన్కి రెడ్కో నుంచి ఎన్ఓసి, సైట్ కన్స్ట్రక్షన్కి డిటిసిపి పర్మిషన్ ఉంటే చాలనుకుని వర్క్ స్టార్ట్ చేసిన మాకు పెద్ద ట్విస్ట్ వచ్చే పడింది. కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం హైవే నుంచి రోడ్ యాక్సెస్ పర్మిషన్ ఉంటేనే రెస్టారెంట్ కన్స్ట్రక్షన్కి డిటిసిపి పర్మిషన్ ఇస్తామని డిటిసిపి వాళ్ళు మన ఫైల్ని ఆల్మోస్ట్ 1 month హోల్డ్లో పెట్టారు. అలా అని రోడ్ యాక్సెస్ పర్మిషన్ తీసుకుందామని అప్లై చేస్తే దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలానే ఉన్నాయి. మనం పెట్టబోయే ఛార్జింగ్ స్టేషన్ యూటర్న్ నుంచి 300 meter డిస్టెన్స్లో అండ్ టోల్ గేట్ నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఉండాలని అండ్ యాక్సెస్ రోడ్ పర్మిషన్స్కే 10 lakhs వరకు ఖర్చు వస్తుందని, 3 to 4 months టైం పడుతుందని చెప్పారు. దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతుకుతున్న మాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయమే తెలిసింది. అదేంటి అంటే హైవేస్ లో పెట్రోల్ బంక్స్ కి తప్పితే 99% ఆఫ్ ది రెస్టారెంట్స్ కి కానీ దాబాస్ కి కానీ రోడ్ యాక్సెస్ పర్మిషన్స్ లేవని, ఇప్పటికీ ఏదో అలా నడిపిస్తున్నారని చెప్పారు. అండ్ ఫైనల్ గా రోడ్ యాక్సెస్ కోసం అప్లై చేసిన కాపీని డిటిసిపి వాళ్ళకి సబ్మిట్ చేయడంతో రీసెంట్ గానే మాకు డిటిసిపి పర్మిషన్ వచ్చి ప్రాజెక్ట్ మళ్ళీ రెజ్యూమ్ అయింది. సో మీరు కూడా ఈవీ స్టేషన్ పెట్టాలనుకుంటే ముందే ఈ పర్మిషన్స్ అన్ని ప్లాన్ చేసుకోండి. అండ్ ఈవీ స్టేషన్ సెటప్ కి ఎలాంటి పర్మిషన్స్ కావాలో కంప్లీట్ లిస్ట్ కావాలంటే పర్మిషన్ అని కామెంట్ చేయండి. విల్ సెండ్ PDF.